మహిళల కోసం కొత్త పథకాల అమలుపై వైసీపీ చర్చించనుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మేనిఫెస్టో ప్రకటన ఇవ్వనుంది. ఇవాళ 3 గంటలకు మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మహిళల కోసం కొత్త పథకాల అమలుపై వైసీపీ చర్చించనుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మేనిఫెస్టో ప్రకటన ఇవ్వనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ మేనిఫెస్టోలో ఎలా ఉండబోతుందంటారు? రైతులకి కానీ, మహిళలకు కానీ మంచి పథకాలు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సుజాత, ఏదైతే మీరు చెప్పినట్టుగానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధ్యక్షతన కూడా సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏదైతే భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే మేనిఫెస్టోలకు సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎన్నికలకి ఏదైతే ప్రజలకి ఇప్పటికే నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అయితే మరో కొత్త పథకాలు యాడ్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైద్యానికి కూడా పెద్దపీట వేసామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో దీంట్లో మహిళలకి అదే విధంగా రైతులకి ఈ మేనిఫెస్టోలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, అదేవిధంగా జగనన్న గోరుముద్ద కానీ, అదేవిధంగా రైతు భరోసా అనే అనేక కార్యక్రమాలు కూడా రైతులకి ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు మేనిఫెస్టోలు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు 100కి 100% పూర్తి చేశామని ఇప్పటికే చెప్పుకున్నప్పటికీ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం క్యాంపు ఆఫీస్ లో కూడా మరి ముఖ్య నేతలతో కూడా పూర్తిగా అక్కడికి హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ 3 గంటలకి ఈ సమావేశం కొనసాగుతుంది. ఏదైతే సీనియర్ నేతలు హాజరయ్యే పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో ఇచ్చినటువంటి నవరత్నాల మేనిఫెస్టోలు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ విధంగా అమలు చేశాము, ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేసినప్పటికీ ఆ మేనిఫెస్టోలకు సంబంధించి ధీటుగా మరో మేనిఫెస్టోలు కూడా వైసీపీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో గతంలో మనం రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ చేస్తానన్నప్పటికీ గత ఎన్నికల్లో రుణమాఫీకి సంబంధించి కూడా వీలు కాదు అని చెప్పి కూడా ఏదైతే రైతు భరోసా కింద మరి ఎకరానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో రైతులకి 4 విడతలుగా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ఏదైతే మరి రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి కూడా కొంత హామీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నవరత్నాల పథకాలని అమలు చేస్తూ మరోసారి గెలిచినా కానీ ఖచ్చితంగా అమలు చేస్తూ కూడా మరి రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో మహిళలకు కూడా కొత్త పథకాలు రూపొందించాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కీలక భేటీలో కొనసాగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నిన్న సభలో కూడా ఖచ్చితంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కూడా మేనిఫెస్టోల విషయంలో కానీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే నిన్న సభ తర్వాత తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ చేశాడు. ఏదైతే అరాచక పాలన అంతం చేయాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ పథకాలు కీలకంగా రూపొందించే అవకాశం ఉంది. ఎన్నికల నగరం మోగించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే ఇప్పటికే మరి కేడర్ కి నిన్న
సీకే కన్వెన్షన్ హాల్లో కూడా పూర్తిగా కేడర్ కి బూత్ స్థాయి, అటు మండల స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులకి, అటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక కీలక సమావేశం కొనసాగినప్పటికీ దాంట్లో ఒక దిశానిర్దేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి కూడా ఒక క్యాడర్ కి దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ దశగానే ఆ క్యాడర్ కి ఇచ్చిన తర్వాత ఏదైతే వైసీపీకి సంబంధించి ఇప్పటి వరకు అందించినటువంటి సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లాలి, ప్రతి డోర్ కి కూడా ఖచ్చితంగా 5 సార్లు తిరగాలి, ఎన్నికల ఓట్ల పూర్తిగా ముగించే సమయంలో కూడా 5 సార్లు ఒక్కొక్క అభ్యర్థి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం 100కి 100% పథకాలను అందించింది అనే ఒక ప్రచారం చేసుకోవడంతో పాటు కొత్త పథకాలు రూపొంది ఈ రోజు కీలక భేటీలో ఏదైతే కొత్త పథకాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తీసుకెళ్తున్నట్టు మనకి ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా 3 సభలు నిర్వహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి పూర్తిగా ప్రజలని ఎక్కువ సిద్ధం సభకి లక్షలాది మంది ప్రజల్ని తీసుకురావడం వలన ప్రజల్లో ఒక జోష్ పెంచే విధంగా, ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఇంతమంది ప్రజలు వచ్చారు అనే ఒక ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకెళ్లేందుకు కూడా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాలు స్థానచలనం చేసినప్పటికీ అసంతృప్తి వర్గాలని చల్లబర్చినటువంటి నేపథ్యంలో అయితే ఇక ఏదైతే మరి స్థానచలనం చేసినటువంటి అభ్యర్థులు ఎంతవరకు అక్కడ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారు, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు కూడా ఒక నిఘా వ్యవస్థగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దిశగానే మార్పులు చేర్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఏదైతే ఈ మేనిఫెస్టోలకి పూర్తిగా కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పథకాలని పబ్లిక్ లో అటు వార్డు స్థాయి వ్యవస్థ నుంచి, వాలంటీర్ వ్యవస్థ నుంచి, అటు సచివాలయ వ్యవస్థ నుంచి, సచివాలయం కన్వీనర్ల దగ్గర నుంచి కూడా ప్రతి పథకాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఒక పాంప్లెట్ రూపంలో ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత మేరకు ఇప్పటి వరకు ప్రభుత్వం మీకు ఖర్చు చేసింది, ఏదైతే మరి అటు రైతు భరోసా కానీ, అమ్మఒడికి సంబంధించి కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ, ట్రాక్టర్స్ డ్రైవర్స్ కానీ, మరి అనేక సబ్సిడీ రూపంలో ఒక్కొక్క కుటుంబానికి ఎంత మేరకు వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి కూడా ఒక కరపత్రం రూపంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడుతూ కూడా ఇప్పటికే ప్రజలకి అందించినటువంటి నేపథ్యంలో అది పూర్తిగా అమలు చేస్తూ అది ప్రజల్లో తీసుకెళ్తూ ఖచ్చితంగా ఈ రోజు మేనిఫెస్టోల్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక క్యాడర్ కి, అటు సీనియర్ నేతలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే అటు విపక్షాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అటు చంద్రబాబు కూడా పూర్తిగా కూడా వైసీపీని పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఎండగట్టాలనేది ఒక కాన్సెప్ట్ చేసింది. అదే క్రమంలో అటు వైసీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు టీడీపీకి మలిచే విధంగా, అటు టీడీపీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా జనసేనకు వచ్చే విధంగా కూడా విపక్షాలు పూర్తిగా వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా రాష్ట్రంలో ఏపీ రాజకీయాల్లో కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు రాజకీయ వర్గాలు మారటమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా పథకాలు ఉండబోతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలు కేవలం 40 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్.